హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే యమ్మీ రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ అండి. టేస్ట్ అయితే అస్సలు తగ్గేదేలే, అంత బాగుంది. బిర్యానీకి ఏ మాత్రం తగ్గిపోకుండా దీని టేస్ట్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు పర్ఫెక్ట్ వీడియో ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చి ఒక్కొక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్ ఇస్తుందండి. అండ్ ఆబ్వియస్గా నేను ఫుల్ వీడియోని ఇందులో చూపించలేను కాబట్టి మీకు ఈ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మన శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేయండి, లేదా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఇక్కడ 1 kg చికెన్ అండ్ 1 kg రైస్తో, బాస్మతి రైస్తో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. దీన్ని నేను రాత్రికి అంటే రేపు మనం పులావ్ చేసుకుంటున్నామంటే ఈరోజు ఈవినింగ్కి కొద్దిగా ఒక్కొక్క స్పూన్ ఆఫ్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా కసూరి మేతి వేసేసుకొని మార్నింగ్కి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ ఖచ్చితంగా వేసుకోవాలండి. వేసుకొని డైరెక్ట్గా చికెన్ని ఇందులోకి వేసేసి 20 minutes పాటు సిమ్లోనే కుక్ చేయాలండి. పీస్ అనేది కంప్లీట్గా ఉడకాలి. అలా ఉడికిన తర్వాత తగినంత కారం అండ్ ఉప్పు అండ్ కొద్దిగా పెరుగు వేసేసుకొని ఒక 2 to 3 minutes ఆగి ఈ మసాలాని వేసుకోండి. ఈ మసాలా ఎలా చేయాలో డీటెయిల్గా నేను ఫుల్ వీడియోలో చూపించాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. దీన్ని కరెక్ట్గా ఒక 10 minutes కుక్ చేసుకున్నాక ఇందులోకి మనం సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. అంటే 1 glass ఆఫ్ రైస్కి 2 glasses చొప్పున వాటర్ని యాడ్ చేసేసుకోండి. కొద్దిగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి పలావ్. మరీ పొడిగా అస్సలు చేసుకోకండి రైస్ని. అండ్ ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసేసుకోండి, కలిపేసుకోండి. అండ్ ఒక పొంగు వచ్చేంత వరకు బాగా వాటర్ని మరిగించండి. ఇలా ఒక పొంగు వచ్చాక 1 hour పాటు నానబెట్టేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసేయండి. మంచిగా కలిపేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలోకి అయ్యాక సెమీ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 80% రైస్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పైన నుండి కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా ఉంటే బ్రౌన్ ఆనియన్స్ అక్కడక్కడ మనకి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ మూత పెట్టేసుకుని ఒక 10 minutes పాటు కుక్ చేసుకోండి. అంతే అండి, ఇంకా మనకి పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేయండి. ఇక్కడ చూడండి, పీస్ ఇట్లా చినిగిపోతుంది. దాని టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేనండి, అంత బాగుంది. సో ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.